సార్ అసలు లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ కొన్ని క్యాన్సర్ లక్షణాలు బయటికి కనిపిస్తాయి. కానీ లంగ్ క్యాన్సర్‌కి సంబంధించి ప్రత్యేకంగా లక్షణాలు బయటికి కనిపించవు అనేదైతే వింటూ ఉంటాము. అది నిజమేనంటారా? యూజువల్‌గా లంగ్ క్యాన్సర్స్ అనేవి చాలా లేట్ స్టేజ్‌లోనే ప్రెజెంట్ అవుతాయండి. వాళ్ళ సిమ్టమ్స్ వచ్చేసరికి పేషెంట్ ఐడెంటిఫై చేసేదానికి కూడా చాలా లేట్ ప్రెజెంటేషన్ అవ్వటం వల్ల మనం చాలాసార్లు లంగ్ క్యాన్సర్ కేసెస్ని మనం సేవ్ చేయలేకపోతాం. లంగ్ క్యాన్సర్కి వచ్చేటటువంటి సిమ్టమ్స్ యూజువల్గా ఏంటి అంటే కనుక ఎనరెక్సియా, అంటే వాళ్ళకి ఆకలి సరిగ్గా లేకపోవటము, ర్యాపిడ్ వెయిట్ లాస్, చాలా తొందరగా చాలా తక్కువ టైంలో వెయిట్ లాస్ అవ్వటము, ఇంకోటి చాలా చిన్న పనులు ఏదైనా చేసినా సరే అలసటగా ఫీల్ అవుతుంటారు, అండ్ దగ్గు రావటము, దగ్గులో ఒక్కొక్కసారి కళ్ళె పడటము, అండ్ కొన్నిసార్లు రక్తం పడటము, బాగా ఆయాసంగా ఫీల్ అవటము, ఊపిరితిత్తుల్లో నీరు చేరి బాగా ఆయాసం ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. దానితో పాటుగా కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ వేరే చోట్లకు కూడా స్ప్రెడ్ అయితే కనుక, లైక్ నెక్కి కానీ బ్రెయిన్కి కానీ, మనకి నెక్లో కూడా స్వెల్లింగ్స్ వచ్చే అవకాశము, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాయిస్ చేంజ్ అవటము, ఇలాంటి ప్రెజెంటేషన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇంకొన్నిసార్లు బ్రెయిన్కి కానీ బోన్స్కి కానీ యూజువల్గా స్ప్రెడ్ అవుతుంది. బోన్కి స్ప్రెడ్ అయితే కనుక ఎముకలు ఫ్రాక్చర్లు అవటము ఇలాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే కనుక వాళ్ళు ఫిట్స్ కానీ సీజర్స్ అంటాం అలాంటివి రావటం కానీ, హెడ్ఏక్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్తో యూజువల్గా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.